ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భిక్షాల గాలిగోపురంపై మొక్కలు పెరుగుతుండడం పట్ల భక్తులు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా హిందూ ధార్మిక సభ్యులు రమేష్ బాబు మాట్లాడుతూ శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ప్రాచీన గోపురంపై మొక్కలు మొలకెత్తడం ఆలయ సంరక్షణపై ప్రశ్నలు రేపుతుందని తెలిపారు. మొక్కల వేర్లు రాళ్ల మధ్య చీలికలు ఏర్పరిచి నిర్మాణాన్ని బలహీనపరిచే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యంత ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన ఆలయంలో ఇలాంటి దృశ్యాలు కనిపించడం విచారకరమని అన్నారు. వర్షాకాలంలో ఇది మరింత వేగంగా పెరిగే అవకాశం ఉండడంతో తక్షణమే చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఆలయ అధికారులు వెంటనే మొక్కలను తొలగించి గోపురాలను కాపాడాలని కోరారు. ఆలయాల్లో ఒకటైన శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో అతి పురాతనమైన ఎన్నో కట్టడాలు, ఎన్నో మండపాలు, గాలిగోపురాలు ఉన్నాయి. వీటిపైన చిన్న చిన్న మొక్కలు మొలివడంతో అది కాలక్రమేణా అలాగే వదిలేస్తే వాటికి కూడా ప్రమాదం పొంచి ఉంటుంది. ఆలయ అధికారులు దీన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ఆ మొలిచిన మొక్కలను చిన్నగా ఉండేటప్పుడే తీసేసి వాటన్నింటినీ కాపాడాలనేసి మేము హిందూ ధార్మిక మండలి వైపు నుంచి కోరుతున్నాము. అదేవిధంగా దానికి ఎప్పుడు పర్యవేక్షణలో ఉంచి ఆలయము పరిసర ప్రాంతాల్లో ప్రహరీ గోడకు కూడా చిన్న మొక్కలు మొలుస్తూ ఉంటాయి. వాటిని తొలగించి పురాతనమైన ఆలయాలను కాపాడుకోవాలి. ఇలాగే గతంలో గాలిగోపురాన్ని కూడా మనం పోగొట్టుకున్న పరిస్థితి కూడా తెలిసింది. అలాంటివి ఇప్పుడు ఆలయం ఆదాయంతో పాటు ఆలయానికి వచ్చేసే భక్తులు కూడా చాలా బాగా వస్తున్నారు. కావున ఆలయ అధికారులు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఆలయాన్ని కాపాడాలనేసి మేము కోరుతున్నాం. గతంలో ఆలయ అధికారుల నిర్లక్ష్యంతో రాయల వారు నిర్మించిన రాజగోపురం కుప్పు కూలిపోయింది. చాలా బాధాకరం. ఇలాంటి సంపదను మనం దారబోసుకోకుండా ఉండాలంటే ఇప్పుడు భిక్షాల గాలిగోపురాన్ని కూడా ఇలా పాత పురాతనమైన గోపురాలను కూడా ఎప్పటికప్పుడు భిక్షాల గాలిగోపురం కూడా అంతే చరిత్ర కలదు. ఇలాంటి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. వీటిపైన మొలిచిన ఈ మొక్కలతో పాటు ఏదన్నా ఉన్నా కూడా వాటిని ఎప్పటికప్పుడు శుభ్రపరచడం, దాన్ని శుద్ధంగా ఉంచుకోవడం, వాటిని కాపాడే బాధ్యత ఆలయ అధికారులపైన ఉందనేసి మేము హిందూ ధార్మిక మండలి తెలియజేస్తున్నాం.